ఇల్లు లేనటువంటి వాళ్ళకే పేదలకే ఫస్ట్. అది తప్పకుండా మీ పేరు ఒకవేళ అటు ఇటు అయినా వాళ్ళు పేదోళ్ళు అయితే ఇల్లు లేని వాళ్ళు అయితే గుడిసె అయితే వాళ్లకు ఫస్ట్ ఇల్లులు ఇచ్చే బాధ్యత మాది. అదే విధంగా ఇవాళ 10 ఏళ్ళు మనం చూసినాం బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పేరుతోటి ఈడ ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఉన్నా కూడా వాళ్ళకే రైతు బంధు పోయింది. ఈడ దున్నటోళ్ళకి ఎవరికి రూపాయి రాలే, ఇవాళ కూలోళ్ళకి ఎవరికి రాలే. కాబట్టి కూలోళ్ళకు కూడా పైసలు వేయాలని భూమి లేని కూలోళ్లకు 12,000 రూపాయలు వేస్తా ఉంటే మరి బీఆర్ఎస్ నాయకులు మొత్తం ఏమంటారు అక్కసు వెళ్ళగక్కుతున్నారు, ఎందుకు ఇస్తారన్నట్టుగా. నిన్న చూస్తే 500 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి మరి హైదరాబాద్లో ఆయనకు రైతు బంధు పడ్డది, పెట్రోల్ బంక్ ఆయనకు రైతు బంధు పడ్డది, రియల్ ఎస్టేట్ ఆయనకు రైతు బంధు పడ్డది. కానీ ఇక్కడ పంట తీసేటోళ్ళకి పడలేదు, పాప రోజు కూలిపోయి బతికేటోళ్ళకు రూపాయి ఇయ్యలేదు. అది మేము ఇస్తా ఉంటే ఇప్పుడు అడ్డుకోవడం, సభలు గొడవలు పెట్టియడం. మేము ముందే చెప్పినాం మీకు రేషన్ కార్డు 10 ఏళ్ళ నుంచి రాలే, వాళ్ళు ఇయ్యలేదు, మేము ఇస్తామని మీటింగులు పెడితే లొల్లి. ఇక్కడ మీటింగ్ పెట్టేది ఎందుకు? ఈ పేర్లు మా దగ్గరకు వచ్చినాయి, ఇంట్లో ఎవరన్నా అరువులు కాకుంటే వీళ్ళకి అవసరం లేదనుకుంటే తీసేద్దాం, ఇంకెవరైనా ఉంటే చేరుద్దామని ఆ మీటింగ్ పెట్టడం జరిగింది గ్రామ సభలు. దానిలోకి వచ్చి నిన్న ఒక ఆయన మందు తాగిండు. ఎందుకు తాగిండు? ఆయన భార్య అంగన్వాడి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీలో మరి నేనే అంగన్వాడి టీచర్ ఇచ్చిన, వాళ్ళ మరదలు కూడా అంగన్వాడి టీచర్. ఆయనకు 1.5 ఎకరం పట్టా భూమి ఉంది, మిగతా 5 ఎకరాలు 3 ఎకరాలు అడవి భూమి కొట్టుకొని బతుకుతున్నారు. ఆయన పేరు రాలేదు, దాన్ని అడ్డం పెట్టి ఆయనకు తాగిచ్చి మందు తాగమని ప్రోత్సహించి మందు తాగిచ్చారు. ఆ ప్రాణం పోతే ఎవరు బాధ్యత? ఈ చిల్లర రాజకీయాలు అవసరమా? ఈ చిల్లర రాజకీయాలు అవసరమా? బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. అరే మేమే చెప్తున్నాం కదా, మీ పేరు ఇంట్లో ఉన్నది, ఒకవేళ లేకుంటే మళ్ళీ చెప్పండి, లేకుంటే ఇంట్లో బాగా ఉన్నోళ్ళు ఎవరైనా చేరితే కూడా ఈ గ్రామ సభలలో చెప్పండి, తీసేస్తామని మేము అంటున్నాం. మేమేమో అలా వీళ్ళదే వాళ్ళది అనలేదు కదా. దాచుకొని ఇచ్చేదైతే లోపల ఇంట్లో కూర్చొని వాళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళు పోయినసారి ఎలక్షన్ల ముందు ఇచ్చిర్రు, వాళ్ళే కూర్చొని రాసిర్రు, అట్లనే రాస్తోళ్ళం. అట్లా కాకుండా జనం ముందుకు వచ్చి రాస్తున్నాం అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి మేము పని చేయడానికి వచ్చిన వాళ్ళమే తప్ప మరి ఏదో మిమ్మల్ని మోసపుచ్చి 4 మాటలు చెప్పుకొని పోతే ఎటు పోయేటోళ్ళం కాదు.